అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆనుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజు అనే ఈ యొక్క సాయంకాల ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాక్యము మన హృదయములను తాకేలా, మన జీవితాలను ప్రభావితం చేసేలా, మనల్ని బలపరిచేలా, దేవుడు క్రీస్తునందు మనకిచ్చిన ఆశీర్వాదములను మనం కనుగొనేలా, ఈ యొక్క వాక్యము ద్వారా మనం గ్రహించేలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రము. యేసు క్రీస్తునందు మమ్ము ఎన్నిక చేసి మమ్మల్ని నీ సొంత ప్రజగా మార్చుకొని నీ కుమారుడైన క్రీస్తు రక్తములో మమ్మల్ని పరిశుద్ధపరచి మేము పవిత్రులుగాను నిర్దోషులుగాను జీవించుటకు మమ్ము ఎన్నుకున్న దేవా నీకు స్తోత్రము. యేసుక్రీస్తునందు మమ్ము అధికముగా ఆశీర్వదిస్తున్న దేవా స్తోత్రము. ప్రభువా, క్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా మాకు ఈ క్రొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని ప్రసాదించిన దేవా నీకు స్తోత్రము. యేసుక్రీస్తు తన యొక్క శిలువ మరణము ద్వారా మాకు ప్రసాదించిన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన జీవితంలో మేము భాగస్థులమగుటకు ప్రభువా, పాపమును వదిలిపెట్టి పరిశుద్ధతను ప్రేమించి పవిత్రాత్మతో నింపబడి ప్రార్థన యందును వాక్యమందును పరిశుద్ధత యందును బలపడులాగున నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి. నీ యొక్క శక్తిని మాకు దయచేయండి. పునరుత్థాన వెలుగుతో మేము ప్రకాశించేలా, లోకానికి వెలుగుగా ఉండేలా ప్రభువా మమ్ము దీవించి ఆశీర్వదించమని, ఇదిగో ఈ బోధింపబడుతున్న వాక్యాన్ని మీరు దీవించండి. బోధింపబడుతున్న వాక్యం మీద నీ పరిశుద్ధమైన సన్నిధిని ఉంచండి. ఈ వాక్యము ద్వారా అనేకమైన మనస్సులు కట్టబడునుగాక, అనేకమైన ఆత్మలు రక్షింపబడునుగాక, అనేక మంది క్రీస్తులో ఉన్న ఆ యొక్క ఐశ్వర్యవంతమైన దీవెనకరమైన జీవితాన్ని గ్రహించుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా వాక్యము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఈ యొక్క 3వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న కొన్ని వాక్యాలలో మనము ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచి దీని ద్వారా ప్రభువు ఈ యొక్క తపస్కాలంలో, ఈ యొక్క శ్రమల కాలంలో మనకు ఏం తెలియచేస్తున్నాడని చెప్పి ఒకసారి గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు నేను చదువుతున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు లోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీసును, దీవెనను ఒసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగను నిర్దోషములముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగాను తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, మనం మొదటగా గ్రహించాలి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల ఫలములను నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. ఈ యొక్క శ్రమల కాలంలో యేసుక్రీస్తు యొక్క శ్రమల యొక్క ఫలాలు కొన్ని మీకు వివరించబోతున్నాను. మొదటగా మనం గ్రహించాల్సింది ఏదంటే, ఆదాము నందు మనందరం కూడా శపింపబడ్డాం. వి లివ్ ఎ కర్స్డ్ లైఫ్ ఇన్ ఆడమ్. ఆదాను యొక్క ఏవమ్మ యొక్క అవిధేయత వలన పాపము లోనికి, ఈ భూలోకంలోనికి ప్రవేశించింది. మనిషి దైవత్వమును కోల్పోయి, దైవ స్వభావమును కోల్పోయి పాప స్వభావమును ఏర్పరచుకున్నాడు. దేవునితో సహవాసాన్ని కోల్పోయి దేవునికి శత్రువుగా, దేవునికి దూరం అయ్యాడు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తునందు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us. ఇక్కడ మీరు గ్రహించాలి, యేసుక్రీస్తునందు మనలను ఆశీర్వదించి దివ్యలోకపు ప్రతి ఆశీర్వాదమును ఒసగుచున్నాడు. మనల్ని ఆశీర్వదించాడు, ఆశీర్వదించబోతున్నాడు కాదు, ఆశీర్వదించాడు, ఆశీర్వదిస్తున్నాడు. అందుకనే ప్రియులారా, మనం ఒక విషయం గ్రహించాలి, ఇవి ఆధ్యాత్మికమైన దైవ కృపలు, దైవ అనుగ్రహాలు. దీస్ బ్లెస్సింగ్స్ ఆర్ స్పిరిచువల్ అండ్ హెవెన్లీ అండ్ నాట్ మెటీరియల్ బ్లెస్సింగ్స్. ఈ యొక్క ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములను మనం కేవలము ఆత్మ ద్వారా మాత్రమే పొందుకోగలము. ఈ యొక్క ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదముల కంటే, దీవెనల కంటే గొప్పవి, శక్తివంతమైనవి. మరి రెండో విషయం ఏంటంటే, ఈ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములు నువ్వు దీవించబడుతున్నావు. ఎవరిలో దీవించబడుతున్నావు, ఎక్కడ దీవించబడుతున్నావు అంటే, నీవు క్రీస్తులో ఉన్నప్పుడు మాత్రమే. యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడే, నువ్వు క్రీస్తునందు ఉన్నప్పుడే. ఎందుకంటే నువ్వు క్రీస్తునందు ఉన్నప్పుడు పౌలు గారు పలికినట్లుగా 2వ కొరింథీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారము నువ్వు నూతన సృష్టిగా మార్చబడుతున్నావు. నువ్వు నూతన స్వభావమును ధరిస్తున్నావు, నువ్వు క్రీస్తును ధరిస్తున్నావు, నువ్వు ఒక నూతనమైన మనిషిగా రూపాంతరం చెందుతున్నావు. నువ్వు క్రీస్తును స్వీకరించడం ద్వారా దేవుని యొక్క జీవాన్ని నువ్వు పొందుకుంటున్నావు. యూ రిసీవ్ గాడ్లీ లైఫ్, యూ రిసీవ్ డివైన్ లైఫ్ వెన్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యూ. సో నీ యొక్క ఆశీర్వాదము అనేది క్రీస్తులో మాత్రమే. క్రీస్తు లేకుండా దైవత్వపు, పరలోకపు ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనేది నీలో లేదని గ్రహించాలి. అలాగే మనం గమనించే ఇంకొక విషయం ఏంటంటే, నీవు ఎన్నుకోబడ్డావు. యు ఆర్ చోసన్. నువ్వు ఒక సాధారణమైన మనిషివి కాదు. దేవుడు ఏ విధంగా ఇజ్రాయేలును ఎన్నుకున్నాడో వారితో అంటున్నాడు, నేను ఎన్నుకున్న ప్రజ మీరు అంటున్నాడు దేవుడు ఇజ్రాయేలు ప్రజలని ఐగుప్తు దాస్యం నుంచి విడిపించి ఎడారిలోనికి తీసుకొని వచ్చిన తర్వాత వారితో ఒక ఒప్పందం చేసుకున్నాడు, ఒక ఒడంబడిక చేసుకున్నాడు. హీ మేడ్ ఎ కవెనెంట్ విత్ దెమ్. గరుడ పక్షి తన బిడ్డలను రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొని వచ్చి తిని, ఇదిగో నేడు నేను మీతో ఒక ఒడంబడిక చేసుకుని వచ్చున్నాను. మీరు నా ఆజ్ఞలకు విధేయులై ఉందిరేని, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలుగా ఉందురు అని చెప్పి, మీరు నా సొంత ప్రజని, రాజరికపు యాజక కులము అని చెప్పి, ప్రియులారా, ఇజ్రాయేలీ ప్రజలతో దేవుడు ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అందుకే పేతురు గారు కూడా అంటారు, మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్ర ప్రజ, దేవుని యొక్క మహత్కర కార్యములను ప్రకటించుటకు ఏర్పరచబడుకున్నవారని.
సో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా యూదేతరుడవైన నీవు, అన్యుడవైన నీవు, దేవుడు నిత్య జీవాన్ని నీతో పంచుకోవడానికి పరలోకములో తన సహవాసాన్ని నీతో పంచుకోవడానికి, తన జీవితాన్ని నీతో పంచుకోవడానికి యేసుక్రీస్తునందు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్పి నువ్వు మర్చిపోకూడదు. ఎందుకు ఎన్నుకున్నాడో కూడా నువ్వు గ్రహించాలి. నీ ఎన్నిక ప్రియులారా నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. దేవుడు యేసుక్రీస్తు, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా ఎలాంటి జీవితాన్ని నీకు ఏర్పరిచి ఉన్నాడో నువ్వు గ్రహించగలగాలి. విచ్చలవిడి జీవితాన్ని జీవించడానికి కాదు, పాపభూయిష్టమైన జీవితాన్ని జీవించడానికి కాదు, కానీ దేవుని మహిమ కోసమైన జీవితాన్ని జీవించడానికి. అందుకే పౌలు గారు అంటారు, రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో, మీరు పిలువబడ్డారు, ఎన్నిక చేయబడటమే కాదు, మీరు పవిత్రపరచబడ్డారు. పవిత్రపరచబడటమే కాదు, మీరు దేవుని యొక్క మహిమలో భాగము ఇవ్వబడ్డారు. యు ఆర్ కాల్డ్, యు ఆర్ చోసన్, యు ఆర్ సాంక్టిఫైడ్, యు ఆర్ మేడ్ హోలీ, అండ్ దెన్ యు హ్యావ్ బీన్ ఎ షేర్, యు హ్యావ్ బీన్ గివెన్ ఎ షేర్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమలో నీకు భాగం ఇవ్వబడింది. దేవుని యొక్క మహిమలో నువ్వు భాగం పంచుకుంటున్నావు అంటే నీ ఎన్నిక దేనికోసం అది గ్రహించాలి. అందుకే పౌలు గారు చెప్తున్నారు, నీ ఎన్నిక దేనికోసం అంటే పరిశుద్ధంగా ఉండటానికి, మనం పవిత్రులముగా ఉండటానికి దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని యొక్క పవిత్రతను కలిగి ఉండటానికి దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని యొక్క పవిత్రతను ఈ లోకంలో ప్రదర్శించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. యు హావ్ బీన్ సెట్ అపార్ట్ అండ్ కాన్సక్రేటెడ్ టు గాడ్. ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా వేరు చేయబడ్డారో ఆ విధంగా నువ్వు కూడా వేరు చేయబడ్డావు. ఈ లోకము నుంచి, లోక ప్రజల నుంచి, పాపములో జీవించే మనుషుల నుంచి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు పవిత్రముగా జీవించడానికి. నీవు వేరుపరచబడిన వాడవని గుర్తించాలి. నువ్వు దేవునికి నివేదితమైన వ్యక్తివని చెప్పి గుర్తించాలి, గ్రహించాలి. యు మస్ట్ రికగ్నైజ్, యు మస్ట్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ కాన్సక్రేటెడ్ టు గాడ్. దేవునికి నివేదింపబడిన వ్యక్తివి అని చెప్పి గ్రహించాలి. అందుకే పౌలు గారు అంటారు, కొరింథీ సంఘానికి రాసిన 2వ లేఖ 7వ అధ్యాయము 1వ వచనములో, శరీరమును గాని ఆత్మను గాని అపరిశుద్ధపరచు సమస్తము నుండి మనలను శుద్ధి చేసుకొందుము, దేవుని యందలి భయముతో పవిత్రముగా ఉండుటకు ప్రయత్నం చేయుదుము. సో ఈ తపస్కాలంలో నువ్వు ఏం చేస్తున్నావంటే ఉపవాస క్రియల ద్వారా, తపో క్రియల ద్వారా నేను ఏం చేయాలంటే మన శరీరము, మన ఆత్మ, మన మనసుకి అంటిన మలినాన్ని మనం తొలగించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఎవరు పరిశుద్ధపరుస్తారు? నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. నువ్వు దేవుని ముందు నిలబడి ఆయన నిన్ను శుద్ధి చేస్తాడు. కానీ నీలో ఉన్న పాపాన్ని నువ్వు గ్రహించగలగాలి. నీలో ఉన్న పాపపు మనస్తత్వము, దుష్క్రియలు, దుష్కార్యములు, దురాలోచనలు నువ్వు గ్రహించగలగాలి. అవి వదిలివేయటానికి నువ్వు శుద్ధి చేసుకోవాలి. దేవుని యందలి భయముతో, దేవుని యందలి భయభక్తులు కలిగి పవిత్రమైన భక్తియుతమైన జీవితాన్ని జీవించడానికి మనము ప్రయత్నం చేయాలట. ఎందుకు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి? ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలంటే నువ్వు ఎన్నుకోబడ్డావు. ఎందుకు ఎన్నుకోబడ్డావు? దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, దీవెనకరంగా ఉండటానికి, నీకు దీవెనకరంగా ఉండటానికి, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండటానికి, లోకానికి దీవెనకరంగా ఉండటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్కు ఈ విధంగా పలుకుతుంది, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. నీ పాత స్వభావము ఆదాము స్వభావంతో నింపబడి ఉన్నది, పాప స్వభావంతో నింపబడినది. ఇప్పుడు నువ్వు క్రీస్తును అంగీకరించడం ద్వారా, క్రీస్తును స్వీకరించడం ద్వారా ఆయన యొక్క శిలువ ఫలాలు నువ్వు పొందుకుంటున్నావు. ఆ శిలువ ఫలాలు ఏంటంటే క్రీస్తు నీలో ఉన్న ఆదాము నుంచి నువ్వు పొందుకున్న ఆ పాప స్వభావాన్ని, ఆ పాపాన్ని శిలువ కంటగొట్టాడు. తన పరిశుద్ధత నీకిచ్చాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధునిగా మార్చబడ్డావు, నీతిమంతునిగా మార్చబడ్డావు. కనుక నీవు దేవుని పోలికలో మరలా సృష్టించబడ్డావు. ఆదాము దేవుని యొక్క పోలికను కోల్పోయాడు, దేవుని యొక్క మహిమను కోల్పోయాడు, దేవుని యొక్క వెలుగును కోల్పోయాడు. కానీ ఇప్పుడు క్రీస్తు ద్వారా తిరిగి దేవుడు ఆ మహిమను నీకు ఆపాదిస్తున్నాడు, ఆ వెలుగును నీకు ఆపాదిస్తున్నాడు, ఆ యొక్క శక్తిని నీకు ఆపాదిస్తున్నాడు, ఆ దైవత్వాన్ని నీకు ఆపాదిస్తున్నాడు, ఆ నిత్య జీవాన్ని నీకు ఆపాదిస్తున్నాడు, నీకు ఇస్తున్నాడు.
కనుకనే నీవు క్రొత్త స్వభావంలో జీవించాలి, పాత స్వభావం కాదు. ఈ 40 దినములు గడిచిన తర్వాత, ఈస్టర్ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళా పాత జీవితానికి వెళ్ళటానికి కాదు. నువ్వు నూతన మనిషిగా ఈ 40 దినముల శ్రమల కాలంలో నువ్వు చేసిన తప్పు క్రియలు, ప్రార్థనలు, ఉపవాసాలు ఇవన్నీ కూడా నిన్ను నూతనమైన వ్యక్తిగా మార్చగలగాలి. ఆ నూతనమైన వ్యక్తిగా నువ్వు ముందుకు సాగాలి. అందుకనే పేతురు గారు అంటారు, పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15-16 వచనాలలో, మీ ప్రవర్తన యందు మీరు పవిత్రులై ఉండు. నీ ప్రవర్తన, మనుషుల ముందు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, మనుషుల ముందు నువ్వు ఎలా జీవిస్తున్నావో దానిని బట్టి నువ్వు శ్రద్ధ వహించాలి. అలాగే పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 11వ వచనములో వాక్యం ఈ విధంగా పలుకుతుంది, మీ జీవితములు దేవునకు సంపూర్ణముగా అంకితములై ఉండవలెను. అంకితములే అంటే నువ్వు దేవునికి సంపూర్ణముగా లోబడాలి. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణానికి దేవునికి లోబడ్డాడో, తన యొక్క శిలువ మరణము ద్వారా దేవునికి లోబడ్డాడో, అంటే శిలువ అనేది దేవుని యేసుక్రీస్తు ప్రభు జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక చిత్తం, ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికకి, దేవుని యొక్క ప్రణాళికకి యేసుక్రీస్తు తనను తాను సంపూర్ణముగా సమర్పించుకున్నాడు. ఏ విధంగా క్రీస్తు తనను తాను సమర్పించుకున్నాడో నేను దేవుని యొక్క ప్రణాళికకు సమర్పించుకోవాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. మనము దేవునికి సమర్పించబడిన బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలి. లోకపరమైన వ్యక్తులుగా మనం జీవించకూడదు. వీ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్ సెట్ అపార్ట్. వేరుపరచబడిన, ఏర్పాటు చేయబడిన క్రొత్త జీవితంలో మనం జీవించాలని చెప్పి పేతురు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. అలాగే పౌలు గారు ఏమంటున్నారంటే, నువ్వు ఎన్నుకోబడ్డావు. ఎందుకు? పవిత్రముగా జీవించడానికి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, నువ్వు నిర్దోషముగా ఉండడానికి, టు బీ బ్లేమ్లెస్. నిర్దోషులుగా ఉండటానికి. నిర్దోషులుగా ఉండటం అంటే, టు బీ బ్లేమ్లెస్ అంటే ప్రియులారా, టు బీ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సిన్, ఫిల్త్, టు బీ వితౌట్ ఫాల్ట్. ఏ లోపము లేకుండా, ఏ పాప కలంకము లేకుండా నీతిమంతులుగా, నిష్కలంకముగా ఉండటమే నిర్దోషులుగా ఉండటం అని అర్థం. అందుకే పౌలు గారు అంటారు, ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివినట్లయితే, ఈ లోకములో ఉన్న మనుషుల మధ్య నిరపరాధులుగా, పరిశుద్ధంగా మనం ఉండాలి. ఈ లోకములో ఉన్న మనుషుల మధ్య నిరపరాధులుగా, పరిశుద్ధులుగా మనం ఉండాలి. మనందరికీ తెలుసు, లోకమంతా కూడా దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది, దుష్టుని యొక్క ప్రభావంలో ఉంది. లోకంలో మనం పాప స్వభావాన్ని ఎక్కువగా చూస్తున్నాం. మంచి కంటే చెడుని ఎక్కువగా చూస్తున్నాం. మంచి పనులు చేయటం కంటే హింసను ఎక్కువగా చూస్తున్నాం. పాపభూయిష్టమైన క్రియలను, పనులను మనం ఎక్కువగా చూస్తున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని చేత ఎన్నుకోబడ్డావు కాబట్టి, క్రీస్తు యొక్క శిలువ శ్రమల ఫలితముగా నువ్వు నీతిమంతునిగా మార్చబడ్డావు. దేవుని యొక్క మహిమలో భాగమివ్వబడ్డావు కాబట్టి, నువ్వు ఎన్నుకోబడ్డావు కాబట్టి, ప్రియులారా, వాక్యం ఏం తెలియచేస్తుందంటే, ఈ లోకములో పాపాత్ములైన మనుషుల మధ్య మనం నిర్దోషులుగా జీవించాలంట, పరిశుద్ధులుగా జీవించాలంట. ఇలా జీవించాలంటే అక్కడ పౌలు గారు మనకు అంటున్నారు, మీరు జీవ వాక్కునకు, దేవుని యొక్క వాక్కునకు అంటి పెట్టుకొని, దేవుని యొక్క వాక్కునకు అంటి పెట్టుకొని అంటే వాక్యాన్ని నీ హృదయంలో నిలుపుకొని ప్రకాశవంతమైన దీపికలుగా మనం వెలగాలంట. చీకటిలో ఏ విధంగా వెలుతురు, ఆ క్యాండిల్ చీకటిలో ఆ క్యాండిల్ పెట్టినప్పుడు ఆ చీకటి నాల పారద్రోలుతుందో, నీవు కూడా చీకటిమయమైన, పాపభూయిష్టమైన ఈ లోకంలో ఒక క్యాండిల్ లాగా నువ్వు వెలుగును విరాజిమ్మాలి. ఇందుకోసమే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందుకే పౌలు గారు అంటారు, మొదటి తెస్సలోనిక సంఘానికి రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనంలో, యేసుక్రీస్తు వచ్చు నాటికి, యేసుక్రీస్తు 2వ రాకడ సమయం అంటే నీ మరణ సమయానికి నువ్వు ఎలా ఉండాలంటే నిందారహితముగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేయాలని చెప్పి దేవుని యొక్క వాక్కు మనకి తెలియచేస్తుంది. అలాగే దేవుని వాక్కు ఇంకా మనకేం బోధిస్తుందంటే, ఆయన తన కుమారులుగా తన చెంత చేర్చుకొనెను. ఇది దేవునికి సంతోషం కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది. అక్కడ వాక్యంలో మనం చదివాం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఇందాక నేను చదివాను. నిన్ను తన కుమారునిగా మార్చుకోవటం. నువ్వు కుమారునిగా ఎలా మారావు? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా నీ పాపం కడిగివేయబడింది. దేవుడు నీకు నిత్య జీవ భాగ్యాన్ని ఇచ్చాడు.
తన యొక్క మహిమలో భాగం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు క్రీస్తును అంగీకరిస్తే, ఇప్పుడు నువ్వు క్రీస్తును స్వీకరిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారము ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచి తనను స్వీకరించారో దేవుని యొక్క బిడ్డలుగా ఉండే అనుగ్రహమును ఆయన ప్రసాదించాడంట. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో మన వాక్యం చూసినట్లయితే ఎవరైతే 14వ వచనంలో మనం చూస్తున్నాం, ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వారందరూ కూడా దేవుని బిడ్డలంట. నువ్వు దేవుని బిడ్డలంట. నిన్ను తన బిడ్డగా అంటే దత్తపుత్రుడిగా పుత్రికగా చేసుకొనటము దేవునికి ఇష్టం, ఆమోదకరమైనది, ఆయనకు సంతోషము కలిగించేదని చెప్పి వాక్యంలో మనం చదువుతున్నాం. ఎందుకు ఈ విధంగా చేశాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారము దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపెను. నిన్ను ప్రేమించాడు కాబట్టి. నీవంటే దేవునికి ప్రేమ. నిన్ను పోగొట్టుకోవాలని దేవునికి ఇష్టం లేదు. నువ్వు నరకానికి వెళ్ళాలని, నిత్య నరకంలో వేదన అనుభవించాలని దేవుని చిత్త ప్రణాళిక కాదు. నువ్వు పరలోకంలో దేవుని యొక్క సహవాసములో ఉండి ఆయనతో నిత్య నివాసములో ఉండి ఆనందించాలని, దేవదూతల వలె నువ్వు ఆయనను స్తుతించాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక. ఇది దేవుడు ముందల్లే నిశ్చయించాడని చెప్పి మన వాక్యంలో చదువుతున్నాం. అలాగే ప్రియులారా, మనం వాక్యంలో చూస్తున్నాము దేవుడు మనకిచ్చినది ఈ యొక్క రక్షణ అనేది, నిత్య జీవం అనేది, పరలోకం అనేది ప్రియులారా దేవుడు మనకిచ్చిన ఒక కృపావరము. మనంతటా మనంగా సాధించుకుంది కాదు. వి కెన్ నెవర్ ఎవర్ ఎర్న్ ఇటర్నల్ జాయ్. మనం ఎప్పుడు కూడా మనంతటా మనగా మన స్వశక్తులతో, మన సాయశక్తులతో మనం ఎప్పుడు కూడా నిత్య జీవాన్ని పొందుకోలేము అని చెప్పి మీరు గ్రహించాలి. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవి, దేవుని బిడ్డగా ఉండటానికి పిలువబడ్డావు. నువ్వు దేవుని బిడ్డగా ఉండటానికి పిలువబడ్డావు అంటే దాని అర్థం ఒక విషయం గ్రహించాలి. ఇప్పుడు నీకు దేవునితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఏ న్యూ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు చదివితే తండ్రి దేవునితో మనకు ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. నువ్వు దేవుని బిడ్డవంటే దాని అర్థం ప్రియులారా, యేసుక్రీస్తు ఎలాంటి బాధ్యతలు, ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడో నీవు కూడా అలాంటి బాధ్యతలు, ఆశీర్వాదాలు నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు దేవుని బిడ్డవు అంటే నీవు దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి నువ్వు అర్హుడవు అని అర్థం. యూ క్యాన్ యాక్సెస్ ద గాడ్స్ ప్రెసెన్స్. యూ క్యాన్ యాక్సెస్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిలో నువ్వు అడుగు పెట్టగలవు. అలాగే ఇతర సంఘ సభ్యులతో, దేవుని నమ్మే ఇతర సంఘ సభ్యులతో ప్రియులారా నీకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఇవ్వబడిందని చెప్పి నువ్వు మరచిపోకూడదు. అందుకే పౌలు గారు అంటారు, మనం విమోచింపబడ్డాము, మన పాపములు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు, ఎఫెసీ పత్రిక 1:7 ప్రకారము వాక్యం పలుకుతుంది, యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మనం విమోచింపబడ్డాము, మన పాపములు క్షమించబడ్డాయి. వీఆర్ నాట్ గిల్టీ. మనం అపరాధులము కాదు. వీఆర్ అక్విటెడ్ ఆఫ్ సిన్ అండ్ గిల్ట్. మనం పాపము నుంచి, అపరాధ భావన నుంచి విడిపించబడ్డామని చెప్పి మనం గ్రహించాలి. లేవియ కాండము 17వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, నెత్తురును బలిపీఠం మీద చిలకరించి మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయుటకు దానిని మీకు ఇచ్చితిని అంటున్నాడు. ఆనాడు గొర్రెపిల్ల యొక్క, మేకపిల్ల యొక్క రక్తాన్ని తీసుకుని ఆ గొర్రెపిల్ల యొక్క, మేకపిల్ల యొక్క రక్తాన్ని బలిపీఠం మీద చిలకరించడం ద్వారా ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో దానిని పాప పరిహార బలిగా సమర్పించడం ద్వారా ఆ వ్యక్తి గిల్ట్లెస్ అంటే పాపము లేని వ్యక్తిగా పరిగణింపబడుతున్నాడు. పాపము చెయ్యని వ్యక్తిగా పరిగణింపబడుతున్నాడు. అపరాధ భావన లేని వ్యక్తిగా పరిగణింపబడుతున్నాడు. ఎందుకంటే తనకు మారుగా, తన పాపములకు మారుగా, తన పాపములకు బదులుగా ఆ గొర్రెపిల్ల బలి ఇవ్వబడింది. ఆ గొర్రెపిల్ల రక్తం ఒలికించబడింది. అందుకే పౌలు గారు అంటారు, 1 కొరింథీయులకు రాయబడిన లేఖ 6వ అధ్యాయము 20వ వచనంలో, నీవు వెలనిచ్చి కొనబడి ఉన్నావని చెప్పి గ్రహించుము. నీవు రక్షింపబడుటకు, రక్షణ పొందుకొనుటకు, నీకు పరలోకం, దేవుని యొక్క నిత్య జీవాన్ని నీకు ఒసగుటకు, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఒక ప్రైస్, ఒక వెల ఇవ్వబడింది. ఆ వెల ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఒలికించిన, చిందించిన రక్తము అని చెప్పి మీరెప్పుడు కూడా మరచిపోకూడదు. 1 తెస్సలోనిక సంఘానికి రాసిన లేఖ 2వ అధ్యాయం 5-6 వచనాలలో, ఫర్ జీసస్ పెయిడ్ ద ర్యాన్సమ్. నిన్ను విడిపించటానికి క్రయధనం, విమోచన ధనాన్ని యేసుక్రీస్తు ప్రభు చెల్లించాడు. మరి ఏంటి ఆ క్రయధనం అంటే
తన సొంత రక్తమే, తన ప్రాణమే. సో నువ్వు గ్రహించాలి, నువ్వు ఎన్నిక చేయబడ్డావు. ఎందుకు ఎన్నిక చేయబడ్డావంటే యేసుక్రీస్తునందు నువ్వు దీవించబడటానికి. కానీ నువ్వు దీవించబడటానికి, నువ్వు దీవెనకరముగా మారటానికి ఏం ఇవ్వబడిందో నువ్వు గ్రహించాలి. అందుకే ఈ తపస్కాలం, అందుకే క్రీస్తు శ్రమలను ధ్యానిస్తున్నాం, అందుకే శిలువ మార్గాన్ని ధ్యానిస్తున్నాం. నువ్వు విమోచింపబడటానికి క్రయధనం ఇవ్వబడింది. పాపము నుండి, మరణము నుండి, ఖండన నుండి, తీర్పు నుండి, నిత్య మరణము నుండి, శాపము నుండి, అనారోగ్యము నుండి, దురాత్మల శక్తుల నుండి, చీకటి అంధకార శక్తుల నుండి విడిపించబడటానికి క్రయధనము వెచ్చింపబడింది. జీసస్ పెయిడ్ ద పర్చేసింగ్ ప్రైస్. జీసస్ హిమ్సెల్ఫ్ వాస్ ద ransom. జీసస్ హిమ్సెల్ఫ్ వాస్ ద ransom. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే పేతురు గారు అంటారు, పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18-19 వచనాలలో, కాలక్రమమున తమ విలువను కోల్పోయే వెండి బంగారముల వంటిది కాదు. కాలక్రమమున తమ విలువను కోల్పోయే వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు, కానీ నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్ల రక్తముతో మీరు విమోచింపబడ్డారు. నువ్వు విమోచింపబడటానికి, నువ్వు పాపము నుంచి విడిపించబడటానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి, దేవునితో సహవాసం పొందుకోవడానికి, దేవుని బిడ్డగా మార్చబడడానికి గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు యొక్క నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధ రక్తం వెలగా ఇవ్వబడిందని చెప్పి నేను గ్రహించాలి. ఈ రక్తం కారణంగానే మన పాపాలు, మన దోషాలు, మన అపరాధాలు క్షమించబడుతున్నాయి, మన్నించబడుతున్నాయి. అందుకే పౌలు గారు అంటారు, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 38వ వచనంలో, త్రూ జీసస్ వీ హ్యావ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. యేసు నామమున మాత్రమే, క్రీస్తు మూలమున మాత్రమే మన పాపములకు పాప క్షమాపణ ఉన్నది. మన పాపములకు పాప క్షమాపణ ఉన్నది. యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1-2 వచనాలలో మనం చూస్తున్నాం, జీసస్ ఈస్ ఇన్ ద కోర్ట్ రూమ్. యేసు క్రీస్తు ప్రభు న్యాయస్థానంలో ఉన్నాడు. ఆయన మన తరపున వ్యాధిస్తున్నాడు. ఎందుకంటే దుష్టుడైన సైతాను, అపవాది మన మీద నిందారోపణ చేస్తున్నప్పుడు, నేరారోపణ చేస్తున్నప్పుడు మన తరపున వాదించి, ప్రియులారా, ఆ యొక్క నేరారోపణ నుండి, నిందారోపణ నుండి యేసు క్రీస్తు ప్రభు మనల్ని విడిపిస్తున్నాడు. మన పాపములకు తగిన మూల్యము చెల్లించబడింది. మన పాపములకు తగిన మూల్యము చెల్లించబడింది. మన పాపములు క్రీస్తు రక్తం వలన మన్నించబడుతున్నాయి. మనము విమోచింపబడుతున్నామని చెప్పి మనము గ్రహించాలి. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం చూస్తున్నట్లు, మనము దేవుని యొక్క వారసులుగా మనం చేయబడ్డాం. దేవుని యొక్క వారసులుగా మనం చేయబడ్డాం. దేవుని యొక్క వారసులు అంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఏ విధంగా తండ్రి మరలా తిరిగి ఇంటిలోనికి చేర్చుకున్నాడో, కుమారునిగా అంగీకరించాడో, సేవకుడిగా కాదు. ఈరోజు దారి తప్పిన నిన్ను, పశ్చాత్తాపపడి తిరిగి వస్తున్న నిన్ను, పాప క్షమాపణ కోరుకుంటున్న నిన్ను, పాపపు ఒప్పుదల కలిగి ఉన్న నిన్ను, నువ్వు తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు నిన్ను ఒక సేవకునిగా కాదు, ఒక బానిసగా కాదు, నిన్ను ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా తండ్రి అంగీకరిస్తున్నాడు. మరలా తిరిగి నీకు వారసత్వాన్ని ఇస్తున్నాడు. నువ్వు కోల్పోయిన దీవెనలని ఆ కుమారుడు తన ఆస్తిని అంతా తీసుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడంట. పాపపు జీవితమును జీవించాడంట. అయినా కానీ కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి కుమారునికి మరలా ఇంటిలో స్థానం ఇచ్చాడు, వారసునిగా స్థానం ఇచ్చాడు. అంటే కోల్పోయినవన్నీ కూడా, వ్యర్థపరిచినవన్నీ కూడా మరలా తిరిగి పొందుకునే హక్కును కల్పించాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వస్తుంటే, పశ్చాత్తాపపడి పాపమును వదిలిపెట్టి, దుష్క్రియలు వదిలిపెట్టి, దుష్కార్యములను వదిలిపెట్టి, దురాలోచనలను వదిలిపెట్టి, లోక సంబంధమైన జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు తిరిగి వస్తుంటే, దేవుడు నిన్ను తన బిడ్డగా, తన కుమారునిగా, తన కుమార్తెగా దేవుడు మరలా అంగీకరిస్తున్నాడు. నువ్వు ఏ దీవెనలైతే, ఏ ఆశీర్వాదములైతే నువ్వు కోల్పోయావో, నీ పాప కారణంగా, నీ అవిధేయత కారణంగా, నీ తిరుగుబాటుతన కారణంగా ఏ ఆశీర్వాదములైతే నువ్వు కోల్పోయావో, మరలా తిరిగి వారసత్వముగా దేవుడు నీకు తిరిగిస్తున్నాడు. అందుకే మనకు వాక్యం మనం మొట్టమొదటగా చదివాం, క్రీస్తునందు నీవు ఎన్నుకోబడ్డావు. దేనికోసం? క్రీస్తునందు దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తున్నాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో దానిని తిరిగి మరలా పొందుకుంటావు. క్రీస్తు పునరుత్థానుడై కోల్పోయిన
దేవునితో సహవాసం కలిగిన నిత్య జీవాన్ని మనకిచ్చాడు. పాపము లేని జీవాన్ని మనకిచ్చాడు. శక్తివంతమైన జీవితాన్ని మనకిచ్చాడు. మరి ఈరోజు నీవు యేసుక్రీస్తు ద్వారా దేవుడు నీకిస్తున్న ఆశీర్వాదమును, దీవెనను సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నావా? నీ తండ్రి ఇంటికి తిరిగిరా. తండ్రి ఇంటికి తిరిగిరా. వారసత్వంలో భాగం పంచుకో. కోల్పోయినవన్నీ తిరిగి పొందుకో. మరలా నూతనముగా నువ్వు కడుగబడతావు. పశ్చాత్తాపపడి తిరిగిరా. నీ పాపముల కోసమై వెల చెల్లించబడింది, క్రయధనం చెల్లించబడింది. యేసు రక్తం ద్వారా నీ పాపములు క్షమించబడుతున్నాయని గ్రహించు. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డావని, నిష్కలంకముగా నిర్దోషముగా ఉండడానికి పిలువబడ్డావని, దేవుని యొక్క సహవాసంలో ఉండటానికి పిలువబడ్డావని గ్రహించు కుమారుడా, గ్రహించు కుమార్తె. మరి ఈరోజు ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉండగా కొద్దిసేపు మౌనం వహించి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో యేసుక్రీస్తునందు మేము దీవించబడుతున్నామని, ఆశీర్వదించబడుతున్నామని, వారసులుగా మేము ప్రకటించబడుతున్నామని మేము గ్రహిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మా మనోనేత్రములు తెరచినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో యేసుక్రీస్తు మాలో నిజమైన పశ్చాత్తాపం కలిగేలా, మా పాపములకై ప్రభువా పశ్చాత్తాపపడి నిజమైన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచి ఆ గొర్రెపిల్ల రక్తములో మేము కడగబడేలా, మా పాపలు క్షమించబడేలా మేము ప్రభువా ఈ తపస్సు కాలంలో మాకు ఇచ్చిన ఈ సమయాన్ని మేము వినియోగించుకున్నట్లుగా చేయుటకు కావలసిన దైవికమైన కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మాకు విజ్ఞానమును, వివేకమును దయచేయండి. మేము ఏమై ఉన్నామో తెలుసుకునేలా ప్రభువా దైవికమైన జ్ఞానము దయచేయండి. మేము ఎన్నుకోబడ్డాము పవిత్రులముగా జీవించడానికి, నిర్దోషులముగా జీవించడానికి, క్రీస్తును అన్యుల మధ్యలో దేదీప్యమానముగా మేము వెలగటానికి, ప్రకాశించడానికి, ఒక దీపిక వలె ప్రకాశించడానికి నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావని, కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకొని ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావని ప్రభువా గ్రహించేలా మమ్మల్ని మాకు కృపను దయచేయి తండ్రి. ముఖ్యంగా ప్రభువా, ఇదిగో ఈ బిడ్డలు ఎవరైతే నీ ఆశీర్వాదం కోసం, నీ దీవెన కోసం కాచుకొని ఉన్నారో వారి మీద, వారి కుటుంబాల మీద ప్రభా నీ దైవానుగ్రహం వచ్చునుగాక, నీ దీవెనలు వారి మీద హేరాళనగా కుమ్మరించబడినగాకని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దీవించి వాగ్దానమిచ్చిన క్రీస్తు యొక్క దీవెనలలో మీరందరూ కూడా భాగస్థులగునట్లుగా మీ మీద అపారమైన దీవెనలు కుమ్మరించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.